కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి రూరల్ మండలం సర్వాయిపాలెం గ్రామంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కావలి రూరల్ మండల ప్రధాన కార్యదర్శి వెంకట్రావు ఫోటోను చించడంతో టీడీపీ నాయకులు ఉప్పాల వెంకయ్య, కేతిరెడ్డి విష్ణుతేజారెడ్డి, పలువురు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు కండ్లగుంట మధుబాబు నాయుడు మాట్లాడుతూ, కావలి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఫ్లెక్సీలపై ప్రతాపం చూపడం దారుణమని ఆయన అన్నారు. ఈ ఘటనను టీడీపీ నాయకులుగా మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలియజేశారు. రోజు కావలి నియోజకవర్గంలో ఈ కావలి రూరల్ మండలంలో సర్వాయిపాలెంలో మా మండల ప్రధాన కార్యదర్శి వెంకట్రావు గారి సొంత గ్రామం అయిన సర్వాయిపాలెం గ్రామంలో ఈరోజు చూస్తే ఫ్లెక్సీల్ని వాటి మీద వీళ్ళ ప్రతాపం చూపించడం జరిగింది. ఎందుకంటే మనిషిని ఎదుర్కోలేక, వారి ఉన్నతిని ఎదుర్కోలేక ఫ్లెక్సీల మీద ఇలా ప్రతాపం చూపించడం జరుగుతూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కావలి నియోజకవర్గంలో విపరీతమైన చర్యలు, ఇలాంటి చర్యలు కొత్తగా చూస్తూ ఉన్నాం. మేము 30 సంవత్సరాలుగా విద్యార్థి దశ నుంచి కావలి రాజకీయాల్లో, కావలి నియోజకవర్గ రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూసిన సందర్భాలు లేవు. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు, మంచి సీనియర్ మోస్ట్ నాయకులు కావలి నియోజకవర్గంలో గతంలో శాసనసభ్యులుగా వాళ్ళంతా కూడా గెలవటం జరిగింది. ఒక పేరుంది కావాలంటే, కావలి నియోజకవర్గం అంటే. వేమిరెడ్డి అయ్యప్పరెడ్డి గారి కాడి నుంచి, గొట్టిపాటి కొండపనాయుడు గారి కాడి నుంచి, యానాది రెడ్డి గారి కాడి నుంచి ఇంచుమించుగా నిన్నటి దాకా చేసిన, అంతకుముందు ఈ శాసనసభ్యుడికి ముందు చేసిన శాసనసభ్యుల వరకు. కానీ ఈ కొత్త సంస్కృతిని తీసుకురావటం ఈ 5 సంవత్సరాల్లోనే చూస్తూ ఉన్నాం. ఇలాంటి సంస్కృతి ఇక్కడ మన ఈ ఏరియాలో ఎప్పుడూ లేదు. ఇది కొత్తగా తీసుకొచ్చి రేపు భయభ్రాంతులకు గురి చేసేదానికి, ఓటర్లని ఇబ్బంది పెట్టేదానికి, అదేవిధంగా ప్రాంతాల్లో వర్గ రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలని ప్రోత్సహించేదానికి అన్నట్టుగా ఈ విధమైన చర్యలు కనపడతా ఉన్నాయి. ఇలాంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ చర్యలకి ఎవరు దడిచేవాళ్ళు లేరు. ఎందుకంటే ఇక్కడున్న నాయకులు ఈరోజు జనసేనకు కానీ, మన టీడీపీకి కానీ ఉమ్మడి అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. అక్కడి నుంచే ఈ చర్యలు ఎక్కువ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన కూడా ఇక్కడ లోకల్ నాయకుడు, కావలిలో పుట్టి పెరిగిన నాయకుడు. అలాంటి నాయకుడు రావటం వల్ల వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. రేపు మళ్ళా శాసనసభ్యులు కాలేమేమో. ఇలాంటి చర్యలు చేస్తే ఇంకా దిగజారుతారు. కానీ మీకు ఇంకా గతంలో ఉన్న, మీరు 2 సార్లు శాసనసభ్యులకి గెలిచారు, మీ అనుచరులకి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి చర్యలు చేయటం వల్ల మీరు మళ్ళా జన్మలో ఇంకా శాసనసభ్యులు అయ్యే ప్రసక్తి లేదు. ఇట్లాంటి చర్యల వల్ల ఇంకా దిగజారిపోతారని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఇలాంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు చేపడితే, ప్రతి చర్యలు చేయటం పెద్ద పని కాదు, అది మానవత్వం కాదు, రాజకీయ నాయకుడి లక్షణం కాదు. దానికోసమనే ఓపికగా మేము దీనికి సమాధానం ఇస్తా ఉన్నాం. అలాంటి చర్యలు, ప్రతి చర్యలు ఇంకా మీరు ఇదే విధంగా పోతా ఉంటే చాలా ఎదుర్కొనే పరిస్థితులు మీరు కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ చర్యని
తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. కావలి రూరల్ మండలం సరాయపాలెం పంచాయతీలో మా నాయకులందరూ కలిసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ సైకో నా కొడుకులు మమ్మల్ని ఎదుర్కోలేక మా ఫ్లెక్సీలు చింపుకుంటున్నారు. మా ఫ్లెక్సీలు చించినంత మాత్రం మా రాజకీయం ఎవరు అడ్డుకోలేరు ఇక్కడ సరాయపాలెంలో. ఈ సైకో నా కొడుకులు నిద్రలేసిన కాడి నుంచి ఈ ఫ్లెక్సీలు చింపుకుంటాం, బెదిరించుకుంటాం, పేకాట్లు ఆడుకుంటాం, కోడి పందాలు వేసుకుని ఇవన్నీ చేసుకుంటున్నారు ఇక్కడ. అందువల్ల ఈరోజు మా నాయకులందరూ, మా పిల్లకాయలందరూ మాకు ఎంతో ఎన్నుదండులుగా ఉండి ఈ పంచాయతీని ముందుకు తీసుకుపోతారు. అది ఓర్చుకోలేక ఈ పనికిమాల నా కొడుకులు ఇలాంటి పనికిమాల పిరికి పనులు చేస్తున్నారు. డైరెక్ట్గా ఎదుర్కోలేక ఈ రోజు మా పంచాయతీలో ఈ విధమైన ఇంతవరకు 30 సంవత్సరాలు రాజకీయంగా ఉంటే ఇంతవరకు ఇలాంటి సమస్యలు ఎప్పుడు ఎదుర్కోలే. మీరు ఫ్లెక్సీలు మేము తలుచుకుంటే మీ ఫ్లెక్సీ కూడా కట్టినాము ఇక్కడ. అలాంటి ఇదిలో మమ్మల్ని ఈ విధంగా చేయటం మీరు ఇది కదా? మేము తలుచుకుంటే ఏమైనా ఫ్లెక్సీ వేయగలుగుతారా? మన కావలి రూరల్ మండలం సర్వాపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు, అలాగే పంచాయతీలోని ముఖ్య నాయకులందరూ ఈ హోర్డింగ్లు పెట్టుకుని ఉంటే నైటు ఈ ఉప్పాల వెంకట్రావు మా ప్రధాన కార్యదర్శి వాళ్ళ ఆ ఫోటోని ఆ విధంగా కట్ చేయడం, ఏదన్నా ఉంటే మీరు మనిషి మీద మీరు రాజకీయంగా మీరు మా వెంకట్రావుని ఎదుర్కోవాలి, కానీ ఈ విధంగా ఈ చీప్ పాలిటిక్స్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు. మీకు అంతా ఇది ఉంటే మీరు 4 ఫ్లెక్సీలు వేసుకోండి, అంతేగాని ఈ విధంగా ఫ్లెక్సీలో ఉండే తలకాయలు తీస్తే ఏమొస్తుంది? మీరు ఇంకా దిగజార్చుకుంటున్నారు మీకుండే ఆ ఇదిని. ఇప్పటికే దిగజారిపోయారు, ఇంకా దిగజార్చుకుంటున్నారు. ఇట్లాంటి ఏదో పనులు చేయకుండా మీరు హుందాగా రాజకీయం చేసేది నేర్చుకోండి. మా వాళ్ళు దీని మీద ప్రతీకారం తీర్చుకుంటే క్షణం చాలదు. అయినా మేము సమయంతో పాటిస్తూ మా వాళ్ళకు మా పార్టీలో క్రమశిక్షణ, ఒక పద్ధతి అది ఉంది కాబట్టి మా వాళ్ళు సహనంతో ఉన్నారు. ఇట్లాంటి ఏదో పనులు మీరు మళ్ళీ చేయకుండా మంచి రాజకీయాలు చేసుకోవాలని, ఇంకోసారి ఇట్లాంటి జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం.